రైతులకు కనీస సమాచారం ఇవ్వలేదు, పరిహారం ఓసేలేదు, అయినా అడ్డగోలుగా పొలాలను తవ్వేశారు. అదేంటంటే స్పందించకుండా కాంట్రాక్టు సంస్థలు మాత్రం పని చేసుకుంటూ పోతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తరచూ రైతులకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అధికారులు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. జగన్ హయాంలో గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చిన కాంట్రాక్టును ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపుతుందా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. విజయవాడ రూరల్ ప్రాంత గ్రామాలలో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు సంబంధం లేకుండా పొలాల్లో తవ్వకాలు చేసి హైటెన్షన్ విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. హైటెన్షన్ వైర్ల డ్రై రన్ పనుల్లో భాగంగా పలు గ్రామ పంచాయతీల పరిధిలో కాంట్రాక్ట్ సంస్థ నెల రోజుల క్రితం తవ్వకాలు ప్రారంభించింది. కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, అంబాపురం, నున్నా తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని పొలాల్లో జరుగుతున్న తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో భాగంగా జరుగుతున్న హైటెన్షన్ విద్యుత్ వైర్ల డైవర్షన్ పనులు విజయవాడ రూరల్ గ్రామ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు విషయంలో కాంట్రాక్టు సంస్థ దూకుడుగా వ్యవహరించడం, సమాచారం లేకుండా పచ్చని పంట పొలాల్లో తవ్వకాలు చేపట్టడంతో ఆయా గ్రామ రైతులు ధర్నాలకు దిగుతున్నారు. పంటలను ధ్వంసం చేసి తవ్వకాలు జరుపుతూ పరిహారం ఊసెత్తకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేసిన పంటలను కోల్పోయి పరిహారం ఎప్పుడిస్తారో, ఎవరిస్తారో తెలియక అయోమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, కాంట్రాక్ట్ సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రోడ్డు పనుల్లో 2 ఎకరాలు పోగా ఇప్పుడు ఎకరం పంటలో కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారని, నీళ్లు కూడా అందక పొలం ఎండిపోయిందని పలువురు రైతులు చెబుతున్నారు. కనీసం నష్టపరిహారం అడిగితే కాంట్రాక్టు సంస్థ సిబ్బంది, ఇంజనీర్లు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఎకరాల పొలంలో 7 ఎకరాలు బైపాస్ రోడ్డుకు పోయిందని, ఇప్పుడు మిగిలిన పొలంలో ఎకరం వరకు కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారని మరో రైతు చెప్పారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటో కూడా అర్థం కావటం లేదని, స్తంభాల డైవర్షన్ పనుల్లో పొలాలను నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. గత 25 ఏళ్ల క్రితం మేము ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాము. ఇక్కడ ఇప్పుడు కరెంట్ లైన్లు, హైటెన్షన్ లైన్లు మా పొలం నుంచి వెళ్తుంది. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఏమీ లేకపోకుండా కాన్పన్సేషన్ గురించి అసలు ఎప్పుడు కూడా మేము అసలు నోటీసే లేదు. అసలు కరెంట్ లైన్ వస్తుందని కూడా మాకు తెలియదు. కాసేపు ల్యాంకో లైన్, ఇది ల్యాంకో లైన్ మూసేస్తున్నారు, ప్లాంట్ తీసేస్తున్నారు, రావటం లేదని ఇప్పుడు దాకా కూడా చెప్పారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా లైన్లు గోతులు తవ్వడానికి వచ్చేసిన తర్వాత మాకు తెలిస్తే ఈలోపు మేమంతా కూడా ఒక టెక్నికల్ సర్వేగా ఈ లైన్ ఇలా వెళ్తున్నారు కాబట్టి ఇలా అవసరం లేదండి, మీరు కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, 36 కోట్ల రూపాయలు ఖర్చు చూపించి రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ 50 ఎకరాల రైతులు మొత్తం నష్టపోతున్నారు. మేము సర్వే చేయించిన విధానం అయితే 5-6 కోట్లతో పని అయిపోతుంది, తక్కువ సమయంలో కూడా పని అయిపోతుంది, రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడరు. రూపాయి కష్టపడి పెట్టుకొని ఇక్కడ డబ్బులు ఇక్కడ పెట్టుకొని మేమేం చేయాలండి? ఇప్పుడు తవ్వేసి సడన్గా ఓవర్ నైట్ వచ్చేసి తవ్వేసేసి మొత్తం ఇదంతా తీసుకుంటామంటే మరి మా పరిస్థితి ఏంటి చెప్పండి? ఖచ్చితంగా మాకు న్యాయం అయితే చేయాలి. మరి మా ప్లాట్ పోయింది, డబ్బులు పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? కనీసం మాకు ఆల్టర్నేటివ్ కూడా మాకేం చూపించలేదు. ఏం చూపించుకోకుండా ఓవర్ నైట్ ఇలా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఈ ప్లాట్లు వేసుకున్న ఓనర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఏదైనా సరే మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ వేసి మాకు ఇవ్వడమో, లేదంటే ఏదైనా మాకు ఏదైనా సొల్యూషన్ చూపించుకోకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళి ఇక్కడ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేయాలి. బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలను ఆనుకుని పనులు జరుగుతున్నాయి. గొల్లపూడి నుంచి చిన్న అవుటుపల్లి వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులు తుది దశకు వచ్చాయి. అయితే ఇబ్రహీంపట్నం VTPS నుంచి నున్న గ్రామంలోని NTPS వరకు విద్యుత్ హైటెన్షన్ వైర్లు దశాబ్ద కాలం నుంచి ఉన్నాయి. బైపాస్ రోడ్డును ఎత్తులో నిర్మించడంతో పలు చోట్ల విద్యుత్ హైటెన్షన్ వైర్లు బైపాస్ రోడ్డుపై వెళ్లే భారీ వాహనాలకు తాకే ప్రమాదం ఏర్పడింది. సమస్యను అధిగమించేందుకు కాంట్రాక్టు సంస్థ విద్యుత్ వైర్ల డైవర్షన్ పనులు చేపట్టింది. ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రదేశాల నుంచి హైటెన్షన్ స్తంభాలను మారుస్తున్నారు. ఇలా మార్చే క్రమంలో ఇతర రైతుల పొలాల్లో హైటెన్షన్ స్తంభాలు పడుతుండటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. నిలదీసిన వారిపై కాంట్రాక్టు సంస్థలకు చెందిన ఇంజనీర్లు దౌర్జన్యం చేస్తున్నారు.
నిజానికి 2 ఏళ్ల క్రితం హైటెన్షన్ వైర్ల కోసం పొలాలు అడిగిన మాట వాస్తవం. అప్పట్లో జగన్ ప్రభుత్వం అక్కడ చర్యలు ప్రారంభించింది. అప్పుడే రైతులు దాన్ని వ్యతిరేకించారు. ఇంతవరకు చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అధికారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ ₹1,00,00,000 పైమాటేనట. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం ఉంచుకున్న పొలాల్లో హైటెన్షన్ స్తంభాలు వేస్తే వాటిని ఎవరు కొంటారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు రైతులతో చర్చించకుండా, నష్టపరిహారంపై ఓ అవగాహనకు రాకుండా నేరుగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది ఎటు ముందుకెళ్లే యూనిట్ కాదని ఆల్రెడీ క్లోజ్ అయింది కదా అని చెప్పి అంటే సమాధానించుకుని మనం వచ్చేసి 2 సంవత్సరాల నుంచి మనం దాని నుంచి పట్టించుకోలేదండి. ఇప్పుడు 3 నెలల నుంచి వీళ్ళు యుద్ధం మొదలెట్టి చేయటం మొదలెట్టారు. దాని తర్వాత మనకున్న ప్లాన్ ప్రకారం మనం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తక్కువ ఖర్చులో అయ్యేది, మనకి ఇబ్బంది లేకుండా ఉండేది ఒక లైన్ని మనం గీయించాం టెక్నికల్గా ఉన్న వాళ్ళతోటి. అది తీసుకెళ్ళి నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చామండి. నేషనల్ హైవే వాళ్ళు చూసి ఇది వైబుల్గానే ఉంది, దీన్ని చూడమని చెప్పి కిందకి పాస్ ఆన్ చేశారు. ఇక్కడ ఎన్హెచ్ వాళ్ళకి అందరికీ వచ్చినాయి ఆ రిపోర్ట్స్. వీళ్ళు అక్కడ పెట్టేసి దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపేశారు. దీంతో మనం నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ మనం అడిగేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు జరిగేదాన్ని మాకు అది నష్టం జరగకుండా అది వైబుల్లా కాదా అని చూసి చెప్తే, అది వైబుల్ కానప్పుడు మనం అబ్జెక్షన్ పెట్టడానికి మనకేం రైట్ ఉండదు, వేసుకెళ్ళొచ్చు. ఈ లైన్ ఆల్రెడీ మూతపడిన కంపెనీ కోసం ఇంతమంది రైతులు నోరుగొట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది మా ఉద్దేశం. ఇప్పుడు మన సీఎం గారు ఏమైనా తొందరగా అవ్వాలని ఇంటెక్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. తొందరగా అవ్వాలంటే దీనికి తొందరగా అయిపోతుంది చేసుకుంటే. ఆలోచన అనేది మంచి మార్గంలో నడిస్తే 10 మందికి మంచి జరుగుతుంది. ఆయన మంచి ఆలోచనతో పనిచేస్తున్నారు. కాబట్టి మాకు నష్టం జరగకుండా చూడటం ఆయన ధర్మం. నోటీసులు ఇచ్చి మాకు అన్ని వ్యవహారాలు ఏమీ చేయకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వచ్చేసి తీసేసుకుంటాం అంటున్నారు. దాని గురించి మేము ఏంటి అని అడిగితే మీకేం చెప్పాల్సిన పని లేదు, మీరు ఏమైనా అడ్డం వస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం, పోలీసుల చేత లోన్ వేయించేస్తాం అంటున్నారు. అయితే మేము రైతులందరం కలిసి ఒక టెక్నికల్ని ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఆయనకి చూపించామండి. చూపిస్తే అతను ఒక లైన్ ఇచ్చాడండి. ఆ లైన్ వల్ల మన గవర్నమెంట్కి 36 లక్షల రూపాయలు వాళ్ళు 36 కోట్లు వాళ్ళు పెడుతుంటే దాన్ని ఈ టెక్నికల్ ఇంజనీరు 8 కోట్ల వాటికి 6 కోట్ల నుండి 8 కోట్ల వాటికి ఇచ్చేసేటట్టున్నాడు. వర్క్ అయిపోతుందని చెప్పారు. వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా మా రైతుల మాటలు వినుకోకుండా టెక్నికల్ ఎవరో మాకు తెలీదు, మీ ఇష్టం, మాది మా ఇష్ట ప్రకారం చేసుకుంటాం అని అంటున్నారు. అక్కడ మరో కోణం కూడా ఉంది. గతంలో వేసిన పొలాల్లో స్తంభాలు వేయకుండా ఇప్పుడు కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే సమాధానం చెప్పేందుకు అధికారులు ఇష్టపడలేదు.